రండి రండి, ఈ క్షుద్ర చేతిలో అంతం కావడానికి రండి. నీ వంటి వారు అమ్మవారి శక్తికి బలైపోయారు. నీకు అటువంటి గతి పట్టకుండా ఈ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్ళిపో. సాధారణ అబలవి నువ్వా ఈ క్షుద్రను బెదిరించేది? చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా అంతం చేసేదను. నీ వల్ల కాదు. నీ అంతం నా వల్లనే అవుతుంది. అమ్మవారిని నేను వేడుకుంటాను, నీ ప్రయత్నం నువ్వు చెయ్యమ్మా. అమ్మవారిని పిలుస్తున్నావా కూనా? పిలు ఎంతమందిని పిలుస్తావో పిలు. ముగ్గురిని అంతం చేయడానికి దారిని చూపించావు. వీడిని అంతం చేయడానికి వీడి ప్రాణం ఎందులో ఉందో చూపించు తల్లి. నా మొర ఆలకించి భవానీ నిన్ను సరైన సమయానికి పంపింది. ఈ రాక్షసుడి అంతం నీతో అయ్యింది. మమ్మల్ని ఆపద నుంచి గట్టెక్కించావు. కృతజ్ఞతలు నాగమ్మ. పదమ్మా, 4వ ఆభరణాన్ని దక్కించుకుందాం. ఉమ్. ఇదే ఆఖరి గవ్వ పడిన స్థలం. గవ్వ ఇక్కడే ఉంది. ముక్కు పుడకేటివ్వు. దీంతో అన్ని ఆభరణాలు మనకి సొంతమయ్యాయి. పద వెళ్దాం.
దయతో నలుగురు రాక్షసుల నుంచి తప్పించుకుని ఆభరణాలని దక్కించుకున్నాం. తాళపత్రాలలో నువ్వు సూచించిన విధంగానే ఈ రూపంతో అమ్మకి తోడుగా వచ్చి నువ్వు అప్పగించిన కర్తవ్యాన్ని నెరవేర్చుకున్నాను. ఇక మిగిలిన కర్తవ్యాన్ని అమ్మ చూసుకుంటుంది తల్లి. మమ్మల్ని ఎల్లవేళలా ఇలా కాపాడుతూ ఉండు. పట్టుకో. పద. మనం ఎంతలా చెప్తున్నా వేదవతమ్మగారు ఈ పెళ్లి ఆపడం కుదరదని మొండిపట్టి పట్టి కూర్చున్నారు. ఈ పెళ్లి మన ఊరి పాలిట అదృష్టమో అరిష్టమో అర్థం కావడం లేదు. అదృష్టం ఎలా అవుతుంది? అరిష్టమే అవుతుంది. అమ్మగారి కుటుంబానికి సంబంధించిన సిద్ధేశ్వర స్వామివారు కూడా వచ్చి ప్రాణగణమని చెప్పి వెళ్లారు. దానిని కూడా లెక్క చేయడం లేదు. విధిరాతకు ఎదురెళ్లడమని దీన్నే అంటారు. నేనిలా అనకూడదు కానీ ఈ మధ్య వేదవతమ్మగారి ఆలోచనలు పనులు ఏవీ బాగుండడం లేదు. అవునవును, ఎటు గాలి వీస్తే అటు పోయే బట్టలాగా ఎవరు ఏం చెప్తే అది నమ్ముతుంది. మొన్నటి వరకు నిహారికని నమ్మింది, ఇప్పుడు మా ఆయన్ని నమ్ముతుంది. ఆ పిల్ల కోటీశ్వరరాలైనప్పుడు శ్రీకర్ బాబుని రెండో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి చెప్పండి? అదే కదా. పరిస్థితి మరింత ప్రమాదంగా మారుతుంది వేద. పెళ్లి విషయంలో మరో ఆలోచన చేయడం మంచిదేమోనని నా అభిప్రాయం. అవునత్తయ్య గారు, వాయిదా వేయడమో క్యాన్సిల్ చేయడమో జరిగితే మీ పరిస్థితి తగ్గుముఖం పట్టొచ్చని నేను అనుకుంటున్నాను. అమ్మా, ఈ ముహూర్తం కాకపోతే మరో ముహూర్తం, పెళ్లి వెంటనే జరగకపోతే కొంపలు మునిగిపోయేదేముంది? అత్తయ్య గారు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి ఏదో విధంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి ఆమెను ఇంకా బాధపడతారెందుకు? నేను ఈ మాట అనకూడదు కానీ పొరపాటున అమ్మకేదైనా అయ్యింది అనుకోండి, చిన్న కొడుకు పెళ్లి చూడలేకపోయానే అని అమ్మ ఆత్మ ఘోషిస్తుంది కదా. అప్పుడే నువ్వు అంత దూరం వెళ్ళిపోయావా? అక్క ప్రాక్టికల్ గా మాట్లాడింది బావా, ఎందుకు అపార్థం చేసుకుంటావు? యథార్థవాది లోక విరోధని ఎందుకే అంటారు. ఆపండమ్మా మీ నిజాయితీ.